ఏ ప్రాంతంలోనైనా సాగులో లేని చవుడు, రాతి, నీటి కోతకు గురయ్యే భూములను బంజరు భూములుగా పరిగణించవచ్చు. ప్రస్తుతం మన దేశంలో దాదాపు 16 కోట్ల హెక్టార్లలో ఈ భూములున్నాయి. ఇలాంటి భూముల్లో నేల రకం, వాతావరణ పరిస్థితులను బట్టి సరైన మొక్కలను ఎంచుకొని సాంకేతిక యాజమాన్య పద్ధతుల్ని పాటించినట్లయితే ఆ భూముల్లో భూసారాన్ని పెంపొందించుకోవడమే కాకుండా కలప నుండి ఆదాయాన్ని కూడా పొందవచ్చు. బంజరు భూముల్లో ఏ పంటలు వెయ్యాలో తెలియక చాలా వరకు రైతులు వదిలేస్తుంటారు. ఇలా వదిలేయడంతో భూములు నిస్సారంగా మారుతుంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో బంజరు భూముల్లో వృక్షాలు చేపడితే నిరుపయోగమైన క్షార భూములను వ్యవసాయయోగ్యంగా మార్చవచ్చు. అంతేకాకుండా వృక్షాలపై రైతులు ఆదాయం కూడా పొందవచ్చు. ఇప్పటికే శాస్త్రవేత్తలు ఈ భూముల్లో పెంచదగిన చాలా రకాల వృక్షాలను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం వృధాగా ఉన్న బంజరు భూముల్లో టేకు, సుబాబుల్, జామాయిల్, మలబారు, వేపలాంటి పంటలను వేసి ఆదాయాన్ని పొందుతున్నారు. నిరుపయోగమైన, నిస్సారమైన, ఎందుకు పనికిరాని భూముల్లో రైతులు వాళ్ళు ఎప్పుడు కూడా ఆ భూముల్ని ఖాళీ ఉంచకుండా రకరకాల చెట్లు అవి ఏదైతే మనకి లాభంగా ఉంటాయో వాటిని పెంచుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మనకి ఏంటంటే టేకు తక్కువ నీటిలో నీటి ఎద్దడికి తట్టుకుంటుంది. దాని తర్వాత ఈ నిస్సారమైన, ఎందుకు పనికిరాని భూముల్లో, రాళ్ళు రప్పల భూముల్లో కూడా ఈ చెట్లు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడైతే ఉష్ణోగ్రత తక్కువ ఉందో, తర్వాత తక్కువ డిగ్రీస్ టెంపరేచర్ ఉందో, చల్ల ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఈ శ్రీగంధము, ఎర్రచంద్రము మొక్కల్ని వేసుకుంటే ఆ చెట్లు రావడము, వచ్చిన తర్వాత దాని యొక్క గ్రీనరీ అనేసి క్వాలిటీ ఫామ్ అవడానికి అవి చాలా ఆస్కారం చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా టేక్ చెట్లు ఒక రైతు ఒక ఎకరంలో వేసుకోవాలంటే చెట్టుకి అంటే మొక్కకి 2 మీటర్ల డిస్టెన్స్లో వాళ్ళు వేసుకోవాలన్నమాట. 1000 మొక్కలు ఒక ఎకరానికి వస్తాయన్నమాట. నాటిన 6 సంవత్సరాల తర్వాత 1000 మొక్కల్లో రైతులు ఒక 500 మొక్కలు అమ్మేసుకోవడం చేసుకోవచ్చు. ఆ తర్వాత 12వ సంవత్సరంలో చిన్న కలుపు కింద, తర్వాత గడకర్రల కింద, పెద్ద దారబంధాల కింద కూడా రైతులు ఈ కలుపుని అమ్మేసుకోవచ్చు. రైతులు నాటిన 6వ సంవత్సరంలో 500 మొక్కలు, దాని తర్వాత 12వ సంవత్సరంలో 250 మొక్కలు నరికిన తర్వాత వాళ్ళకి 18వ సంవత్సరంలో ఇంచుమించు ఒక్కొక్క మొక్కకి రైతులకి ఒక చెట్టుకి ఒక ₹1,00,000 చొప్పున ఆదాయం వస్తుందన్నమాట. మనము ఈ చెట్లు వేసుకున్నప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మన ఈ సర్వే నెంబర్లో ఇన్ని మొక్కలు మేము వేసామని వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు మనకి ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ద్వారా మనం బహిరంగ మార్కెట్లో ఆ యొక్క చెట్లను, అంటే ఆ యొక్క కలపని మనం అమ్ముకోవచ్చు అనమాట. ఈ చెట్లు పెంచుతున్నామని వాళ్ళు దరఖాస్తు పెట్టినప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు ఉచితంగా ఈ యొక్క మొక్కల్ని రైతులకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎర్రచందనం, శ్రీగంధం లాంటి దీర్ఘకాలిక పంటల సాగుకు అన్ని ప్రాంతాలు అనువైనవి కావు. కొండలు, గుట్టల్లో చల్లటి వాతావరణం ఉన్న ప్రాంతాలే వాటి సాగుకు అనుకూలం. అలాంటి వాతావరణం ఉంటేనే మొక్కల్లో క్వాలిటీ ఉండి ధర కూడా బాగా పలుకుతుంది. ముఖ్యంగా హార్టికల్చర్ పంటలైన నేరేడు, ఉసిరి, చింత, సీతాఫలం, మామిడి లాంటి మొక్కలను కూడా నాటి దీర్ఘకాలంగా ఆదాయాన్ని పొందవచ్చు. ఇటు చేను చుట్టూ వివిధ జాతుల అటవీ చెట్లను పెంచి కూడా ఆదాయం పొందవచ్చు. మామూలుగా చేనుగట్ల మీద పొలం చుట్టూ వెదురు, కానుగ, వేప, యూకలిప్టస్, మలబారు, వేప, సరుగుడు, చింత, కొబ్బరి నాటుకుని దీర్ఘకాలంగా వాటి నుంచి ఆదాయం పొందవచ్చు. మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే ఈ ఫ్రూట్స్కి సంబంధించిన చెట్లు కూడా రైతులు వేసుకున్నప్పుడు నిరుపయోగమైన, నిస్సారమైన భూముల్లో లాభం పొందవచ్చు. ఈ ఫ్రూట్స్కి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్ అంటే ముఖ్యంగా కుంకుడుకాయ, దాని తర్వాత వెల్లగా, నేరేడు, ఉసిరి ఇవన్నీ వేసుకున్నప్పుడు రైతులు ఎంతో లాభం కూడా వాళ్ళు పొందొచ్చు. ముఖ్యంగా ఈ మొక్కలు ఒక ఎకరానికి రైతులు చెట్టుకి వాళ్ళు ఒక 20 ఫీట్ల డిస్టెన్స్లో వాళ్ళు వేసుకోవడం చేయాలన్నమాట. అంటే ఒక ఎకరానికి మనకి ఇంచుమించు 108 మొక్కలు మనకు రావడం అంటూ జరుగుతుంది అన్నమాట. వీటిని 3 లేకపోతే 4వ సంవత్సరంలోనే ఈ యొక్క నేరేడు కాపుకు రావడం జరుగుతుంది. ఉసిరి, దాని తర్వాత మనకి కుంకుడు, ఇవన్నీ కూడా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కింద వస్తాయి. ఇటువంటి భూముల్లో వాళ్ళు రకరకాల ఫల సహాయం ఇచ్చేయి, దాని తర్వాత కలపనిచ్చేయి, చిన్న కలపనిచ్చేయి, చేనుకి కంచె కింద ఉపయోగపడేవి. బయోఫెన్స్ అంటే వాక్కాయ చెట్టుని మనం బయోఫెన్స్ కింద వేసుకోవచ్చు. ఆ తర్వాత వెదురుని కూడా మనం బయోఫెన్స్ కింద వేసుకోవచ్చు. ఈ వాక్కాయ చెట్టుని మనం బయోఫెన్స్ కింద వేసుకున్నప్పుడు 5వ సంవత్సరం 6వ సంవత్సరం కల్లా ఆ చెట్లు పెరిగి చేను చుట్టూరా చక్కటి కంచె కింద ఫామ్ అయ్యి
ఆ తర్వాత ఆ యొక్క వాక్కాయ చెట్టుకున్న ముళ్ళ ద్వారా ఎటువంటి రకాలైన పశువులు కూడా మన పొలంలోకి రాకుండా కాపాడుతాయి. అదే కాకుండా వాక్కాయ ఆ కాయ మనకి రావడం వల్ల ఆ పలసాయాన్ని కూడా మనం అమ్ముకున్నప్పుడు రైతులకి అది లాభం రావడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా మామిడి చెట్లు చుట్టూరు కూడా బయోఫెన్స్ కింద రైతులు వెదురు చెట్లు వేసుకోవడం మంచిది. ఈ వెదురు చెట్లు ముఖ్యంగా 5వ సంవత్సరం నుంచి మనకి వెదురు గడకరలు వస్తూ ఉంటాయి. తర్వాత ఈ వెదురు చెట్ల వల్ల కూడా చేను చుట్టూరు కూడా బయోఫెన్స్ కింద పనిచేస్తాయి. దాని తర్వాత చేనుకి ముఖ్యంగా గాలి నివారణ కింద కూడా ఇవి పనిచేస్తాయి అన్నమాట. గాలి నివారణ కింద పనిచేసి ఆ యొక్క గాలి వచ్చినప్పుడు కూడా ఆ పలసాయాలు కింద పడిపోకుండా కాపాడతాయి. ఈ విధంగా రైతులు వారికి ఉన్న నిరుపయోగమైన నిస్సారమైన ఎందుకు పనికిరాని భూముల్లో రకరకాల చెట్లని ఏ చెట్లయితే లాభదాయకంగా ఉంటుందో నైపుణ్యం గల నిపుణుల్ని సంప్రదించి దానికి తగ్గట్టుగా అతి తక్కువ ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళు వేసుకున్నప్పుడు తప్పకుండా వాళ్ళకి ప్రతి సంవత్సరము కొంచెము ఆదాయం వచ్చేటట్టుగా వాళ్ళు వేసుకోవచ్చని మనం చెప్పచ్చు అన్నమాట. మారుతున్న వాతావరణ పరిస్థితులకు వ్యవసాయం ఒక్కటే చేయడం కాకుండా వృద్ధాగా పడి ఉన్న భూముల్లో సైతం వృక్షాల పెంపకం చేపట్టి మంచి ఆదాయాన్ని పొందవచ్చు. వీటికి సంబంధించిన మొక్కలను ఆయా ప్రాంతాల్లోని అటవీ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేయబడుతుంటాయి. అంతేకాకుండా కలపను అమ్ముకునేందుకు ఎలాంటి నిబంధనలు లేవు కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.